నమస్తే విక్టర్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన వారంతా జగనన్న తోడు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సీఎం జగన్ పిలుపు. జగన్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. టీడీపీ హయాంలోనే ఏపీలో 22% అప్పులు పెరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విశాఖలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు, ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చేస్తామంటున్న ఉద్యోగులు. ఇక డీటెయిల్స్ చూస్తే, అర్హులైన చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి జగనన్న తోడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. జగనన్న తోడు 8వ విడత నిధుల పంపిణీతో రాష్ట్రంలో 4 లక్షల మందికి 418 కోట్ల నిధులు రుణాలు విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించి చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64,00,000 రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అప్పులు 22% పెరిగాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ హయాంలో 2,71,797 కోట్లు అప్పులు చేశారని, అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 4.5 ఏళ్లలో 12% మాత్రమే అప్పులు జరిగాయన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయని, 13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు? చంద్రబాబు హయాంలో రెవెన్యూ 6% కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 16.7% రెవెన్యూ రాబడి వచ్చిందన్నారు. 4,28,715 కోట్ల నుండి ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. ఈ ప్రభుత్వానికి కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 2,64,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 2,64,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉన్నింది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 2,64,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 2,71,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 4,28,715 కోట్లలో 2,71,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ? ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి 2,71,797 కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే
రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. అది 4,12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 6,38,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి, 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8 అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్లు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే శుభతరుణంలో వస్తున్న మకర సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. గురువారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారి మెడిటేషన్ సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ నిర్వహించే కార్యక్రమాల్లో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధి కె రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఆంధ్రుల అందాల పండగ సంక్రాంతి అని మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయాలను మన తరువాత తరాలకి అందించడానికి పండుగలు చాలా ఉపయోగపడతాయన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జర్నలిస్టులకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఈ సంక్రాంతికి జ్ఞాన సూర్యుడు ప్రకాశించి మనలను బంగారు భవిష్యత్తులోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో అన్ని పండుగల మాదిరిగానే సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉన్నటువంటి అన్ని మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తీసుకోవాలి. పరమాత్మ యొక్క ఆశీర్వాదాలకు కృపా కటాక్షాలకు వాళ్ళు పాత్రలు అవ్వాలి. ఒక మంచి హృదయంతో వారికి మనస్సుతోటి ఆశీర్వాదం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీకు ఒక క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క జ్ఞానం ఒక సంవత్సరం పాటు మీరు అధ్యయనం చేయొచ్చు. ఈ క్యాలెండర్ మళ్ళా నెక్స్ట్ 2025 వచ్చే వరకు కూడా ప్రతిరోజు ఎన్నో జ్ఞానం యొక్క పాయింట్లు అన్ని అందులో ఉంటాయి. మన ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ క్యాలెండర్ మీకు సంవత్సరం పాటు ఈశ్వర విశ్వవిద్యాలయం యొక్క విద్యా బోధనలు మీకు తెలియజేస్తుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం ప్రధానంగా పికే రామేశ్వరి రమాకేవి గారు, అదేవిధంగా సత్యవతి అక్కయ్య గారు, వారి బృందం అన్నిటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రియ సోదరులు, మహావిశాఖ నగరపాలక సంస్థలో జాయింట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప మనిషి. ఏ సంస్థలో అయితే తన కెరీర్ని ఒక పీడీగా ప్రారంభించి జాయింట్ డైరెక్టర్గా ఎదగడం అంటే అసాధారణం. నిరంతరం కూడా కష్టపడుతూ ఎక్కడ కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు. 10 నిమిషాల ముందే అన్ని ప్రోగ్రామ్కి వెళ్ళి కనిపించి వెళ్ళిపోదాం అక్కయ్యమ్మ గారు అంటే ఖచ్చితంగా ఆర్సీసీకి వెళ్దాం అని చెప్పి డ్రైవర్ స్టాఫ్ రాకపోయినా తను డ్రైవ్ చేసుకొని వచ్చారు. అది అతని నిబద్ధత. శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటేనే సర్వం శుభకరం, తెలుగునాట అతి పెద్ద పండగ. మరి భోగి పర్వదిన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరి ఇంట వెలుగుదీయాలని ఏదైతే గర్వం ఉందో దాన్ని అందరినీ కూడా భోగి మంటల్లో వేసి ఈర్ష్వ దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని రైతాంగం. రాష్ట్ర ప్రజలు ఎవరూ వైసీపీని నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ నిర్వహిస్తున్న రా కదిలిరా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందనలు వస్తుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాదో కలిసి మాట్లాడారు. వైసీపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, నిరుద్యోగులను సైతం జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించే విషయంలో కూడా ఈ ప్రభుత్వం నేటికి స్పందించకపోవడం సరికాదన్నారు. ఇచ్చి
ఈ మఠం చుట్టూ ప్రదక్షిణ కొడుతున్నారో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా, ఆ మఠాధికారి ఒక కేసు వేశాడు ఈ సింహాసనం మీద. ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఈ భూములన్నీ దేవస్థానం భూములు. ఈ భూముల్ని మీరు అరికట్టాలని చెప్పి ఆ రోజు కేసు వేసిన మహానుభావుడు. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ముఖ్యంగా యువత అయితే ఈరోజు స్పష్టంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ప్రభుత్వంలో ఉండేటువంటి ఉపాధి కల్పన పక్కన పెడితే అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో ఒక్క కంపెనీ అంటూ మనకు రాష్ట్రంలో రాకపోవడం, ఉన్నవి వెళ్ళిపోవటం. గతంలో కూడా అనేక సమ్మిట్స్ మన విశాఖ వేదికగా జరిగినాయి మా ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో. ఆ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కృషి చేశారో లేదో తెలియదు, కానీ ఎవరో ఆసక్తి చూపే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. మరి ప్రధాన అంశం ఒక కొత్త ప్రాజెక్టు లేదు, ఏ నిర్వహణ లేదు. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా అయిపోయి అప్పులు మాత్రం బాగా పెరిగినాయి. ఆ అప్పులు పెరిగినటువంటి రాష్ట్రంలో భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక అందరిలో ఒక బాధ అయితే ఉంది. అందుకని ఇటీవల విజ్ఞానవంతులు, ఉద్యోగస్తులు వారందరూ కూడా తీవ్ర వ్యతిరేకతలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్. విశాఖలో నెల రోజులుగా ఆకలి కేకలతో అలమటిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉండేందుకే వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను అందించారు. జనసేన పార్టీ అణగారిన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అల్లిపుర, నేరెళ్ల, కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని జరుగుతుందన్నారు. పండుగ సమయంలో రోడ్లు చెత్తమయం అవ్వడానికి వైసీపీ ప్రభుత్వం కారణమని ఆరోపించారు. మీ తాలూకా సపోర్ట్ వల్లే నేను ఏంటంటే మొన్న ఎలక్షన్లో కూడా బంపర్ మెజారిటీతో ఇండిపెండెంట్ గెలిచానంటే అది మీ తాలూకా ఆ అభిమానమే. నేను ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మరి మీకు తెలుసు నిన్న మనం కౌన్సిల్ మీటింగ్లో జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రశ్నించేందుకు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, కానీ చెప్పాలి. ఈ సంవత్సరం నేను సంక్రాంతి పండగ నేను నా కుటుంబం జరుపుకోవట్లేదు. అలాగనే మరి ఇవాళ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం కరోనా టైంలో నిజానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగించి మన కోసం మన ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఊర్ల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అందరూ ఇళ్లలో తలుపులు వేసుకొని బెడాయించి కూర్చుంటే వీళ్ళు మాత్రమే పాపం బయట రోడ్ల మీదకి వచ్చి కష్టపడి వాళ్ళు ఏంటంటే ఈ చెత్తారాన్ని తీసేసి మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలా. మరి చాలామంది ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కూర్చోబెట్టి కింద కూర్చొని వాళ్ళకి ఏంటంటే పాద పూజ చేసి కాలు కడిగి పువ్వులు జల్లి దండం పెట్టారు. కానీ దానివల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం నాకైతే తెలియదు, కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుందో నాకు ఆలోచనతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఎప్పుడు కూడా మీ పారిశుద్ధ కార్మికులకు ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవేళ కూడా మా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది. మీ న్యాయమైన కోరికల్ని తీర్చే వరకు మేము పోరాడతాం. అలాగనే మరి ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు, వాళ్ళకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు. దీని మీద మేము ఏంటంటే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని.
పాతనగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాల సందర్భంగా గురువారం 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్యూ లైన్లలో ఉండే భక్తులతో పాటు ఇతర భక్తులకు తాగునీరు ప్రసాదాలను అందించారు. అయితే గత 4 వారాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగానే ఈ వారం కూడా భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముప్పై 35వ వార్డు పరిధిలో శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ముగించుకొని ఈరోజు 5వ శ్రావణ గురువారం సందర్భంగా గత 4 వారాలు కూడా భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అంటే అమ్మవారి భక్తుల దర్శనార్థం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకునే భాగ్యం కల్పించి శ్రీ ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ప్లైవుడ్ వారి తాలూకా యాజమాన్యానికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ వారి తాలూకా సౌజన్యంతో ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం అంటే అమ్మవారి భక్తులకు దర్శనానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా సేవ చేసుకోవాలన్న గొప్ప ఆలోచనతో వారి అందరికీ కూడా నిత్యం ఇక్కడ ఈ విధంగా ఉచిత ప్రసాద తీర్థాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య సకల సుఖ సంతోష భోగ భాగ్యాలను ప్రసాదించాలని, అలాగే అమ్మవారి చల్లని చూపు విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే శక్తి సామర్థ్యాలు ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ప్లైవుడ్ యాజమాన్యం వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరాహార దీక్షలు గురువారం నాటికి 31వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై తులసి మాట్లాడుతూ తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 31వ రోజుకు చేరుకుంది. అలాగే రిలే దీక్షలు కూడా 6వ రోజుకు చేరుకున్నాయి. అయినా సరే రాష్ట్రం నుండి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ మీద స్పందన ఏమీ లేదు. అందువల్ల ఈ సమ్మెని పండగ వరకు చూస్తాము. సంక్రాంతి తర్వాత ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని నిరవధిక నిరాహార దీక్షలో కూడా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పటికే అంగన్వాడీలకు మద్దతుగా రాజకీయ పార్టీలే కాదు అఖిలపక్ష సంఘ కార్మిక సంఘ నాయకులు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. అలాగే ఏరియాలో రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రజల మద్దతు కూడా అంగన్వాడీలకు ఎక్కువగానే ఉంది. అయినా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టు కూర్చుంది. ఈరోజు జీవీఎంసీ వాళ్ళు డిమాండ్స్ అంగీకరించారు. అలాగే సమగ్ర శిక్ష వాళ్ళ డిమాండ్స్ అంగీకరించారు. అంగన్వాడీలు ఏం పాపం చేసుకున్నారు, అంగన్వాడీల డిమాండ్స్ కూడా అంగీకరించాలని చెప్పేసి న్యాయమైన డిమాండ్లు, అలాగే అత్యవసర సేవల కింద సేవల చట్టం ఒకటి రిలీజ్ చేశారు అంగన్వాడీలకి. దీన్ని కూడా అంగన్వాడీలు అందరం కూడా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఎప్పటికైనా అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ అంగీకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామండి. అధికారులు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. అధికారుల దగ్గర నుండి మాకు ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపిస్తున్నారు, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి. మేము
నోటీసులు ఇదివరకే కాదు 5వ తేదీ కూడా నోటీసులు వచ్చాయి. దానికి కూడా వెనుకంజ వేయలేదు. అలాగే 8వ తేదీ తర్వాత ఉద్యోగాలు తీసేస్తానన్నారు. మేము ఈ జీతాలతో అయితే బతకలేకపోతున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు తీసేయండి, కానీ మేము సమ్మె నుండి అయితే విరమించేది లేదు. ఈ నోటీసులు కూడా మేము తీసుకునేటానికి అయితే అంగీకరించట్లేదు. ఈ నోటీసులు కూడా తిప్పు కొడతామని చెప్పేసి అంగన్వాడీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మాట మీద ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అంగన్వాడీల నుండి ఎదురు దెబ్బ తగులుతుందని తెలిసి కూడా హెచ్చరిస్తున్నామండి. విశాఖ నగరంలోని బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్కు విశేష స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఆయా స్టాల్స్ ను విఎంఆర్డీఏ సెక్రటరీ దాత్రి సందర్శించారు. అనంతరం పలు స్టాల్స్ ను తనిఖీ చేసి చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కార్మికులకు విఎంఆర్డీఏ నుంచి సాయం అందిస్తున్నామని, డ్వాక్రా మహిళలంతా ఆర్థికంగా ఎదగాలన్నదే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులను ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో షార్ ఈవేర్ 4వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ హాజరై మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల అన్ని విధాలుగా ఎదిగే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా సందడి చేశారు. Our program will begin. Share our experiences on share our fourth annual foundation day. Thank you, madam. Can I get his ID? Good morning, everybody. I am Coach Rambabu, CEO, founder of Share Every Global Foundation, a non-profit organization by the government of Andhra Pradesh, India. We started this foundation to help students and the adults from the rural areas on free basis, and we established this foundation in 2020 June 11th. Today is the 4th annual formation day. All our team with taking the lots great support from the people like Bala Mohan Das sir and Krishna Reddy sir. We made it plan to celebrate in Visakhapatnam, the head of Andhra Pradesh. So we feel very happy. So
we honored to serve the society or give back something to society through this foundation, who has no this kind of platform to fulfill their desires or their wish to speak English flawlessly or to attend anything or any opportunities. Now we know the importance of English. It's a public demand, it's a parent's demand, mostly it's a professional demand. So Share Every is ready to help the people. So likewise, we are so happy to meet you all. Thank you so much. My name is Bala Mohan Das. I've been here in Vizag for the last 55 years. I've been an academician at Andhra University and also Vice Chancellor at Nagarjuna University. I am a retired professor right now, doing my best for the society. I came to know about Rambabu Garu through Krishna Reddy Garu, my good friend, who has been a chairman of Andhra Pradesh Private Schools Association and done good work. విశాఖలోని శ్రీ క్యాసియప్ప జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులంతా ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కొత్త విద్యార్థులకు స్వాగతం పలకడమే కాకుండా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సైతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల మ్యాథ్స్ లెక్చరర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జూనియర్స్ చేపడుతున్న సాంస్కృతిక కార్యక్రమాలతో సీనియర్ విద్యార్థులంతా ఎంజాయ్ చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల కరెస్పాండెంట్ టిఆర్ఎస్ వర్మ, మూర్తి, ప్రిన్సిపల్ సత్యనారాయణలకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జోష్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జూనియర్ విద్యార్థులంతా ఆటపాటలతో సందడి చేశారు. నా పేరు నాగలక్ష్మి. నేను మ్యాథ్స్ లెక్చరర్గా శ్రీకాశ్యప్ జూనియర్ కాలేజ్లో 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా జూనియర్స్ అందరూ సీనియర్స్కి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు. ఈ ఫేర్వెల్ అంటే ఓన్లీ వాళ్ళకి ఏదో నాట్ టు గుడ్ బై టు ద ఫ్రెండ్స్ అని కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి అంతా మంచి జరగాలి అని కోరుకునే ఒక స్మారక చిహ్నం ఈ ఫేర్వెల్ పార్టీ అనేది. సో ఈ ఫేర్వెల్ మా జూనియర్స్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సీనియర్స్ అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేసినందుకు కరెస్పాండెంట్గా టిఆర్ఎస్ వర్మ సార్, మూర్తి సార్ అండ్ ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోత్స్న మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే అండి అందరికీ. నా పేరు జి హర్షిత. నేను శ్రీకాశ్యప్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఈ ఫ్రెషర్స్ ఫేర్వెల్ పార్టీ అనేది జరుగుతుంది ఇక్కడ. మేమందరం మా సీనియర్స్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇలా ఇచ్చేసాము. మా కరెస్పాండింగ్ సార్ ఇంకా టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. మా సీనియర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ ఏదైనా ఎడ్యుకేషన్ ప్రకారంగా కానీ ఏ విషయంలో అయినా సీనియర్స్తో సపోర్ట్ కూడా మాకు ఉంటుంది. సో టీచర్స్ ఇంకా కరెస్పాండింగ్ సార్, ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. సో మేము హ్యాపీనెస్తో వాళ్ళకి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఫేర్వెల్ అనేది చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రెడ్డి సత్యనారాయణ. నేను శ్రీకాశ్యప్ జూనియర్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాను. మాకు ఈరోజు ఫేర్వెల్ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు ఇంకా మా కాలేజ్ ఫ్రెషర్స్ అని ఫేర్వెల్ పార్టీ అని ఫుడ్ ఫెస్ట్ అని పిక్నిక్స్ అని చాలా చేస్తూ ఉంటారు. మా కరెస్పాండెంట్ వర్మ సార్ కూడా మాకు బాగా సాయం చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా ఎస్ఎల్స్ కానీ జేఎల్స్ కానీ మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎస్బీసీ సెక్షన్లో చదువుతున్నాను. మా శ్రీకాశ్యప్ మించిన కాలేజ్ రెండో కాలేజ్ ఏ కాలేజ్ లేదో నేను పెట్టగడుతున్నాను. మాకు ఏదైనా సపోర్ట్ మా సార్స్ వస్తారు. మా మూర్తి సార్, ఎంటన్ సార్ మరియు రవి సార్ మాకు ఏదైనా సపోర్ట్గా వస్తుంటారు. మాకు ఏది కావాలన్నా సార్లు ఒక సపోర్ట్ చేస్తూ ప్రతిదానికి ఉంటుంటారు. మెయిన్గా కరెస్పాండెంట్ సార్ మాకు చాలా సపోర్ట్ఫుల్గా ఉంటారు దేనికైనా. మా కాలేజీకి మించిన కాలేజ్ ఏంటి ఉండదని ఎందుకు అంటున్నానంటే మా కాలేజ్లో స్టడీస్, స్పోర్ట్స్ యాక్టివిటీ అన్నీ జరుగుతాయి. పైగా ఫీజు కూడా తక్కువ రేటు. ఇంకా మా మూర్తి సార్ కూడా మ్యాథ్స్ చాలా బాగా చెప్తుంటారు. ఇంకా ఏ కాలేజ్ మంచిది మా కాలేజ్ ముందు అయితే. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చిందని, దీంతో ప్రతి కార్మికునికి హెల్త్ అలవెన్స్ తో కలిపి 21,000 జీతం ప్రభుత్వం అందిస్తుందని సిపిఎం కార్పొరేటర్ గంగారావు అన్నారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులతో పాటు డ్రైవర్లు, క్లీనర్లకు సైతం జీతాలు పెంచడం అభినందనీయమన్నారు. అలాగే కార్మికులకు సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా 1000 రూపాయలు కొత్త బట్టలు కొనుగోలుకు ఉచితంగా అందిస్తుందన్నారు. ఒక చట్టం దీన్నే మనము రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటి అడుగుతో 5,000 రూపాయలు 10 ఏళ్ళు చేసినటువంటి వాళ్ళకి 75,000 ఇవ్వాలనేటువంటి, అలాగే 10 ఏళ్ళు దాటి సర్వీస్ ఉంటే ప్రతి సంవత్సరానికి అదనంగా
2,000 రూపాయలు. అంటే 30 అదనంగా ఒక 20 ఏళ్ళు కానీ సర్వీస్ ఉంటే 40,000 రూపాయలు, 75,000 రూపాయలు కలిపి ఇచ్చేటటువంటి ఒక చట్టం. దీన్నే మనము రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటి అడుగుతూ ఇవ్వటం ఒక విజయం. ఇంకా ఏమిటంటే ఇంకా చాలా మందికి హెల్త్ అలవెన్స్, ఈ హెల్త్ అలవెన్స్ లో ఇప్పటి వరకు లేనటువంటి వాళ్ళు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి 24,500 రూపాయలు చేస్తామనేటువంటి ఇప్పుడు అదనంగా కలిసి రావడం జరిగింది. దాదాపు 10,000 రూపాయలు వాళ్ళకి జీతం అనేటువంటి పెంచడం అనేటువంటి జరిగింది. ఇంకా హెల్త్ అలవెన్స్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా రానటువంటి వాళ్ళు పార్కుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈరోజు కుక్కలు పట్టే వాళ్ళు, పావులు పట్టేటటువంటి వాళ్ళు. అలాగే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అర్హులైన వారంతా జగనన్న తోడు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సీఎం జగన్ పిలుపు. జగన్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. టీడీపీ హయాంలోనే ఏపీలో 22% అప్పులు పెరిగాయి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విశాఖలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు, ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చేస్తామంటున్న ఉద్యోగులు. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.